నమస్తే. ఈ జాతకంలో రవిగ్రహంతో గ్రహాలు కలయిక ఉంటే చాలా మంచి యోగం. అయితే రవిగ్రహంతో ఉన్న గ్రహం లగ్నాధిపతి అయితే చాలా గొప్ప యోగం. అట్లాగే రవిగ్రహంతో కుజగ్రహం కలయిక ఉన్న ఇది కూడా యోగమే. మరి ఎందుకు రవిగ్రహం తీసుకున్నాం? రవి లగ్నకారకుడు. అందుకని ఎవరి జాతకంలోనైనా సరే లగ్నాధిపతితో రవి కలిసి ఉన్న జాతకం మంచిది. అట్లాగే వాళ్ళు చాలా స్టబాన్గా ఉంటారు, కొద్దిగా ఎవరి మాట వినరు. లగ్నకారకుడు రవిగ్రహం లగ్నంలోనే ఉండి ఆ లగ్నాధిపతితో కలయికుంటే ఇంకా గొప్ప జాతకం. మరి రవితో కలిసి ఉన్న గ్రహం ఎవరైతే ఉన్నారో ఆయన లగ్నాధిపతి అయితే ఇంకా గొప్పది. మరి ఇలా ఉండి లగ్నంలోనే కాక 3, 10, 11 స్థానాల్లో ఉంటే ఇంకా గొప్ప యోగం. ఉపతయ స్థానాలు అంటే మీ జాతకంలో రవిగ్రహంతో గ్రహం ఉందా, ఆ గ్రహం లగ్నాధిపత, లేదు కుజగ్రహం ఉందా, అది కూడా మంచిదే. ఇలా ఉంటే సంపూర్ణంగా మీ జాతకానికి లగ్న బలం ఉంది. అది ఏ భావం అయినప్పటికీ ఉంటుంది. రవితో లగ్నాధిపతి కలయిక ఇలా ఉందేమో చూడండి.